మనలాగా బిగ్ సిటీస్ కాదు, లేదంటే ఒక ఫేమ్ ఉన్న సిటీ కూడా కాదు. ఆ ఆటే తొంగల గంబే ఆట. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు నో విత్ యువర్ సమ్రాట్. లెట్స్ నో ఫ్యూ థింగ్స్ ఇన్ నో ఇట్ నౌ. మన అందరి లైఫ్ చాలా ఫాస్ట్ అయిపోయిందండి, చాలా బిజీగా ఉంటున్నాం. అండ్ మనకి దొరికిన చిన్న టైం కూడా రీల్స్ అంటూ, యూట్యూబ్ అంటూ, ఓటీటీ అంటూ ముందుకి పరిగెడుతున్నాం. కానీ ఈ పరిగెట్టే ఇండియాలో ఒక చిన్న విలేజ్, అందులో ఒక 96 years ఓల్డ్ అమ్మమ్మ, ఇంకా ఒక చనిపోతున్న ఆర్ట్ ని పట్టుకొని బతికించడానికి ఫైట్ చేస్తున్నారు. ఆమె పేరే భీమవ్వ దొడ్డ బలప. కర్ణాటకలో ఒక చిన్న విలేజ్ లో మోరనాల అనే ఒక చిన్న గ్రామంలో ఈవిడ ఉంటున్నారు. అదే ఆమె వరల్డ్, అదే ఆవిడకి ఒక బిగ్ స్టేజ్ అన్నమాట. మనలాగా బిగ్ సిటీస్ కాదు, లేదంటే ఒక ఫేమ్ ఉన్న సిటీ కూడా కాదు, చాలా చిన్న గ్రామం. అయితే ఆవిడ ఏదైతే బతికించడానికి ట్రై చేస్తుందో ఆ ఆటే తొంగల గంబే ఆట. అంటే ఒక కర్రకి గోట్స్ కింద చేసి ఉన్న బొమ్మలని కట్టేసి, ఆ బొమ్మలకి నాచురల్ కలర్స్ ని పెయింట్ చేసి, ఒక లైట్ ని తీసుకొని స్క్రీన్ వెనకాల పెట్టి, ఆ స్క్రీన్ కి ఆ లైట్ కి మధ్యలో ఆ బొమ్మలతో ఆడిస్తారనమాట. రామాయణం, మహాభారతం, హనుమాన్ లాంటి క్యారెక్టర్స్ అవన్నీ ఈ ఆటలో చూపిస్తారు. అయితే మీరు నమ్మని ఒక విషయం చెప్పనా, ఆవిడే 10 to 15 క్యారెక్టర్స్ కి వాయిస్ ఇస్తుందంట. మెయిల్, ఫిమేల్, డీమన్స్ వాయిస్ అన్ని స్టోరీ టెల్లింగ్ నుంచి ఆఖరికి ఆ ఆర్ట్ లో పాటలు కూడా పాడతారంట. ఆవిడ చెప్తున్న కథలో ఏమైనా పాటలు ఉంటే ఆ పాటల్లో పాడుతూ వాయిస్లు ఇస్తూ క్యారెక్టర్స్ కి డిఫరెంట్ వాయిసెస్, డీమన్ వాయిస్ ఇవన్నీ ఆ బామ్మే ఇస్తుందంట. ఎంత ఆశ్చర్యం కదా. 96 years మనం చేయగలుగుతామా? అసలు ఆ వయసు వరకు మనం ఉంటామా? ఇది జస్ట్ ఒక ఆర్ట్ మాత్రమే కాదు, ఇది ఒక వన్ మ్యాన్ సినిమా షో అని కూడా చెప్పుకోవచ్చు. కానీ టైం మారింది, టీవీస్ వచ్చేసాయి, ఫోన్స్ వచ్చేసాయి, ఈ కళ స్లోగా కనిపించడం మానేసింది. చాలా మందికి అసలు ఈ ఆర్ట్ గురించి ఉందని కూడా తెలియదు. భీమవ్వ గారు మాత్రం వదలకుండా 70 years నుంచి ఈ ఆర్ట్ ని బతికిస్తున్నారంట. ఇప్పుడు ఆవిడకి 96 years. ఆవిడ మాత్రమే కాదు, ఆవిడ ఫ్యామిలీ మొత్తము ఈ ఆర్ట్ ని బతికిస్తూ వస్తున్నారంట 100 సంవత్సరాల నుంచి. అండ్ ఆ చిన్న ఊరిలో యూత్ ని తీసుకొని, పిల్లల్ని తీసుకొని ఆ ఆర్ట్ ని నేర్పిస్తున్నారంట భీమవ్వ. అయితే ఈ భీమవ్వని గుర్తు చేస్తూ మన ఇండియా ఒక గుర్తింపు అయితే ఈవిడికిచ్చింది. 2025లో పద్మశ్రీ అవార్డు గ్రహీతగా ఈవిడని నామినేట్ చేసింది. అండ్ పద్మశ్రీ అవార్డుని దక్కించుకున్నారు ఆవిడ. 96 years వచ్చినా ఇప్పటికీ సరే ఆవిడ ఆ ఆర్ట్ని వదలట్లేదు. ఇప్పటికీ మనం ఆ చిన్న విలేజ్కి వెళ్తే కనుక ఆ ఆర్ట్ని చూడొచ్చు. 96 ఏజ్లో కూడా ఆమెకు అది జస్ట్ ప్యాషన్ మాత్రమే కాదు, అదే ఆమె లైఫ్. కానీ పర్పస్ఫుల్ అండ్ ఎక్స్ట్రాడినరీ లైఫ్ అని ఆవిడ చెప్పుకుంటూ వచ్చారు. ఇంకెప్పుడైనా సరే మీరు మీ చిన్ననాటి ఎప్పుడు, లేదంటే మీ ఓల్డ్ గ్రాండ్ మదర్స్ ఉంటారు కదా, వాళ్ళు గనక చెప్తే గనక బొమ్మలాట ఏదైతే షాడోస్తో మనకి కథ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారో, అలాంటప్పుడు ఈ భీమవ్వని గుర్తు చేసుకోండి. ఎందుకంటే ఒక మంచి కళని ఇంకా బతికించడానికి ప్రయత్నిస్తున్నారు ఈవిడ. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో భీమవ్వని సపోర్ట్ చేస్తూ ఈ ఆర్ట్ని గుర్తు చేసుకుంటూ, మీకు మీ బామ్మో, మీ అమ్మమ్మో, లేదంటే మీ తాతయ్య గారు ఎప్పుడైనా ఇలాంటి ఆర్ట్లు చూపించారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మరింత ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, సమ్రాట్ సైనింగ్ అవుట్.